Very good morning, all of you, once again. So, today మనం SAP FSO అండ్ S4HANA సంబంధించిన డెమో డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ ఫస్ట్ డెమో వినండి. డెమో విన్న తర్వాత మీకున్న డౌట్స్ని క్లారిఫై చేద్దాం. ఓకే. సో, దీంట్లో ఐ థింక్ మన క్లాస్లో చాలామంది మనకి ఎవరైతే అడ్మిషన్ అయి ఉన్నారో వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. రిమైనింగ్ పర్సన్స్ అవుటర్స్ కూడా జాయిన్ అవుతారు. ఓకే. సో ఎందుకంటే పర్మిషన్ లేకున్నా కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. ఓకే. మనకి ఆఫ్టర్ డెమో కంప్లీట్ అయిన తర్వాత మీకున్న డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఓకే. అండ్ సర్వర్ యాక్సెస్ ఎలా తీసుకోవాలి అండ్ యాజ్ యూజువల్ మనకి ట్రైనింగ్ సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకే. అవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తాను. ఓకే. డన్. లైక్ సో బిఫోర్ డెమో స్టార్ట్ చేసే ముందు మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్టిక్ ఒక బ్రీఫ్ ఒక 2 minutesతో కంప్లీట్ చేద్దాం. ఓకే. సురేష్ మీరు చెప్పండి, ఏ డిస్టిక్ నుంచి మీ పేరు, క్వాలిఫికేషన్? నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. నెల్లూరా? క్వాలిఫికేషన్. ఓకే. ఓకే, మీ పేరు, క్వాలిఫికేషన్, డిస్టిక్? సురేష్, ఎంసీఏ, నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్టిక్. ఓకే, గుడ్. నెక్స్ట్ అండి నాగేష్ గారు. Good morning, Nagesh. My name is Nageshwar Rao. So my qualification is MBA. I am from Krishna district. Krishna district. Okay, good. Next అండి. యా గౌరీ. నా పేరు సాయి. హలో, చెప్పండి. నా పేరు సాయి కుమార్ సార్. నేను కాకినాడ నుంచి ఎంబీఏ చేశాను. ఓకే, ఎంబీఏ చేస్తున్నారు. ఓకే, గుడ్. నెక్స్ట్. I am Gauri Padri sir. My qualification is MBA Finance, East Godavari district sir. East Godavari. Okay, good అండి. నెక్స్ట్. యా. Hello. Sir, my name is Good morning, sir. Hello. యా చెప్పండి బాలకృష్ణ. Sir, my name is Balakrishna, MBA, Kurnool. కర్నూలు. ఓకే, గుడ్. నెక్స్ట్ చెప్పండి. My name is Ganga Bhavani, sir. I am from Kakinada district. కాకినాడ. My ఓకే అండి, education qualification BCom, sir. గుడ్. ఓకే అండి, గుడ్. నెక్స్ట్. యా మూర్తి. యా My name సంతోష్ is మీరు చెప్పండి. Santosh. My name is Santosh sir. I am from Karimnagar district. My qualification is BCom sir. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ ప్రణయ్, మీ పేరు, డిస్ట్రిక్ట్, క్వాలిఫికేషన్? Sir, my name is Sir, my name. యా. Sir, my name is చెప్పండి. Murthy sir. యా. My name is Murthy sir. I am from Kakinada. BTech qualification sir. ఓకే, గుడ్. Sir, భాగ్యశ్రీ నుంచి యాక్సెప్ట్ చేయండి సార్. ఆవిడ జాయిన్ అవుతానంట. ఇక్కడ యాక్సెప్ట్ చేసేది ఏమి ఉండదు మూర్తి, డైరెక్ట్ జాయిన్ అయిపోయేది. లింక్ మీద క్లిక్ చేస్తే ఇది జూమ్ లాగా మీట్ లాగా కాదు, యాక్సెప్టెన్స్ ఏమి ఉండదు. అంటే లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. జస్ట్ లింక్ క్లిక్ చేయాలంటే. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్, కనిపిస్తుంది. Yes sir. ఓకే గైస్, మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. ట్రైనింగ్ అండ్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ రెఫరెన్సెస్ అండ్ జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అలియాస్ టాలీ లోకేష్ అనేది మన యూట్యూబ్ ఛానల్. లొకేషన్ వచ్చేసి మనకి కడప అండి. ఓకే, బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. సో ఐ am Lokesh from Lokesh Infotech Institution from Kadapa. So I work in a Futuremind Solutions and Synchrosur Global Solutions as a Jetamind also. I trained more than 4,000 plus students and getting jobs in 200 plus also. So I am a certified in a BFSI and RSA and LPO also SAP, like banking, finance and service insurance and retail sales associate as well loan processing officer. Okay, so actually my hobbies are learning new applications about new softwares and giving more knowledge for the students freely
దిస్ ఈజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఇన్ మై లైఫ్. ఓకే, ఇది నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. యా, ఇది చూడండి, మనకి టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అది మన ఛానల్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ, టాలీ ERP9, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ SAP, వీటికి సంబంధించిన టోటల్ వీడియోస్ తెలుగులో నీట్గా ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా, ఓకే, విత్ డెఫినేషన్స్తో ఒక ఆర్డర్ ప్రాసెస్లో నీట్గా మన ఛానల్ని చూస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ వితౌట్ ట్రైనింగ్ తీసుకోకుండానే నేర్చుకునే కెపాసిటీతో వీడియోస్ మన ఛానల్లో. సో అది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ మనకి కోర్స్ డీటెయిల్స్కి వస్తే, మన కోర్స్ వచ్చేసి SAP FICO అండ్ S/4HANA చేంజెస్. ఈ SAP అనేది ఎక్కువగా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఎందుకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారంటే, ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో తయారు చేసి ఒక ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో రిలీజ్ చేయాలి అంటే, సో ఎక్కువగా యూజ్ అయ్యేది సాఫ్ట్వేర్ మార్కెట్లో SAP. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా SAPని యూజ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా SAPని యూజ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలి, ఆ తయారు చేసిన ప్రోడక్ట్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్లో చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ వర్క్ అవ్వవు. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది, కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ తట్టుకోవు. కాబట్టి మనకి బెస్ట్ అండ్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ఏది అంటే మార్కెట్లో SAP అని మనం చెప్పచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో SAP నేర్చుకునే ముందు ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. SAPలో మనకి ఫస్ట్ బేసిక్ క్లాసెస్ ఉంటాయి, 5 or 6. ఆ బేసిక్ క్లాసెస్ తెలుసుకున్న తర్వాతనే మనకు కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో కాన్ఫిగరేషన్స్ అనేది చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా లాజికల్తో మీకు నేను నేర్పించడం జరుగుతుంది. ఎలాంటి కష్టపడి కన్ఫ్యూజన్గా గుర్తుపెట్టుకునే లెవెల్ ట్రైనింగ్ మనది ఉండదు. వన్స్ ఒకసారి మనం కాన్ఫిగరేషన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత లాజికల్స్తో ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఎలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ కట్గా మీతో నేను డిస్కషన్ చేస్తాను. లాజికల్గా చేస్తూ వెళ్ళాలి. ఓకే, టెన్షన్తో కష్టంతో వెళ్ళకూడదు. లైక్ ఇష్టపడుతూ మనం కాన్ఫిగరేషన్స్ చేస్తూ వెళ్ళాలి. అది ఎలా అనేది నేను చెప్తాను. ఓకే గైస్, డన్. సో సెమినార్ ఆన్ SAP FICO అండ్ S/4HANA. సార్, SAP అనేది ఎందుకు నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకోవాలి, ఏ పర్పస్ మీద SAPని సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉపయోగించాలి అనేది చాలా వరకు చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్. సో ఎందుకు బీకామ్ వాళ్ళ నేర్చుకోవాలన్నా, లేదంటే MBA వాళ్ళ నేర్చుకోవాలా, బీటెక్ వాళ్ళు BSc వాళ్ళు నేర్చుకోకూడదా అంటే నేర్చుకోవచ్చు. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకున్న సబ్జెక్ట్ని, వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, తర్వాత వాళ్ళకున్న ఎంతూజియాజం బట్టి నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కష్టంగా ఉంటుందా లేదంటే సింపుల్గా ఉంటుందా అంటే కొంచెం లిటిల్ బిట్ కాన్ఫిగరేషన్స్ కాబట్టి మైండ్తో పని ఉంటుంది. మైండ్తో సెట్టింగ్స్ చేయాలి. ఆ సెట్టింగ్స్ ఎలా చేయాలనేది మనం ఒక క్లియర్గా ట్రిక్స్తో మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి, అసలు SAP అంటే ఏంటి? SAP అనేది సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటాం. ఓకే, సిస్టమ్స్ అంటే ఏంటి గైస్? చెప్పండి ఎవరైనా. సిస్టమ్స్ అంటే ఏంటి? ఎనీవన్? సిస్టమ్స్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ సార్. సిస్టమ్. ఇప్పుడు SAP ఫుల్ ఫామ్ అన్నాం, SAP ఫుల్ ఫామ్ అక్కడ ఇచ్చి ఉన్నాం. ఏంటి అసలు? సిస్టమ్స్ అని వేటిని అంటారు, అప్లికేషన్స్ అని వేటిని అంటారు? చెప్పండి. చెప్పాలి, తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. సిస్టమ్ అంటే మిషన్స్ అని చెప్పొచ్చు కదా సార్. సిస్టమ్ అంటే మిషన్స్, కంప్యూటర్. ఓకే, కంప్యూటర్. వెరీ గుడ్. Working together, sir. ఓకే, వెరీ గుడ్. ఇంకా System is nothing working together as a part of mechanism like that. అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్.
యా అప్లికేషన్స్ అంటే ఏంటివి? సాఫ్ట్వేర్ సిస్టమ్ లోపల వర్క్ అయ్యే వాటిని అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఆల్రెడీ ఇన్సైడ్ సిస్టమ్ లోపల వర్క్ అయ్యే వాటిని ప్రాసెస్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే వర్క్ అవుతాయి కదా సార్. Like Okay, software. ఇట్ మే బి టాలీ ఈజ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్. SAP is the application. ఓకే గుడ్. ఓకే, సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, మన డెస్క్టాప్స్ కావచ్చు. సో తర్వాత అప్లికేషన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఇప్పుడు టాలీ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, ఎస్ఏపి కావచ్చు, ఎప్పుడో కనిపెట్టారు. సో వాటిని మనం ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే వస్తున్నాం. తర్వాత తరం కూడా మన పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకుంటూనే వెళ్తారు. అంటే ఏంటి? అప్లికేషన్స్ ఎప్పుడో డెవలప్ చేశారు, వాటిని మనం నేర్చుకొని ఎందుకు ఉపయోగిస్తాము ఒక బిజినెస్ ప్రాసెస్కి అనేది తెలుసుకోవడమే అప్లికేషన్స్ అని మనం చెప్పుకుంటాం. సో ఆ అప్లికేషన్స్ రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది? సిస్టమ్స్లో జరుగుతుంది. ఓకే, బాగుంది. సిస్టమ్స్లో జరిగిన తర్వాత దానికి ఏ పర్పస్ మీద మనం ఉపయోగిస్తాం ఆ సిస్టమ్స్ని, ఆ అప్లికేషన్స్ అంటే ఫస్ట్ టైం ఒక క్లయింట్ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగించే దాన్నే డేటా ప్రాసెసింగ్ అంటారు. అంటే ఎస్ఏపి అంటే ఏంటంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఇక్కడ మనం చూడడం ఏంటంటే ఎవరైతే ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ని ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ కంపెనీ యొక్క డేటాని ఒక సీక్వెన్స్లో మెయింటైన్ చేయడానికి, సో వాళ్ళు ఫస్ట్ టైం ఉపయోగించే సాఫ్ట్వేర్ని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడాన్ని ఎస్ఏపి అంటారు. ఒక కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉందో లీగల్గా ఒక సీక్వెన్స్లో ఒక క్రమ పద్ధతిలో మనకి క్లియర్ కట్గా ఒక నెలలో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అది మనకు నీట్గా తెలియాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఎస్ఏపి అని చెప్పొచ్చు. ఒక కంపెనీ యొక్క బిజినెస్ ప్రాసెస్ని నీట్గా తెలుసుకోవడానికి బెస్ట్ సాఫ్ట్వేర్గా మనం తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లలో ఓకే మనం ఏమి ఉపయోగిస్తామంటే ఎస్ఏపిని ఉపయోగిస్తాం. ఫస్ట్ టైం క్లయింట్ యొక్క డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానే ఎస్ఏపి అంటారు. అలా మ్యాప్ చేయాలి అంటే దానికి సంబంధించిన సిస్టమ్స్ ఉండాలి, తర్వాత అప్లికేషన్స్ ఉండాలి. సో వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, ఆ క్లయింట్ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, బయ్యింగా, సెల్లింగా, లేకుంటే సర్వీస్ ఓరియంటెడా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, దానికి బట్టి ఫస్ట్ టైం వాళ్ళ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానే ఎస్ఏపి అని చెప్తాం. తర్వాత ఎఫ్ఐసిఓ అంటే ఏంటి సార్ అంటే ఎఫ్ఐ అంటే స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అంటాం. ఓకే, సిఓ అంటే స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్ అంటాం. ఎఫ్ఐ మీన్స్ ఇట్స్ షోయింగ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో ఒక బిజినెస్కు సంబంధించిన ప్రాసెస్లో ప్రాఫిట్ అండ్ లాస్లో ఉందా, లేదంటే ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది అనేది ప్రపంచానికి షో చేయాలి. షో చేయకపోతే మీరు లేదంటే ప్రపంచం కావచ్చు, ఫలానా కంపెనీ టాటా కంపెనీ లేదంటే రిలయన్స్ కంపెనీ ఈ సంవత్సరంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందని ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? తెలిస్తేనే కదా మీ దగ్గర ఉన్న అమౌంట్ ఆ కంపెనీస్లో షేర్లు కొనడం కానీ అమ్మడం కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. వారు కన్నా బయటికి అనౌన్స్ చేయకపోతే ఆ కంపెనీ లాస్లో ఉందేమో అందుకే వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు వాళ్ళ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని అని బ్యాడ్గా మార్కెట్లో అనుకుంటారు. సో పలానా కంపెనీ టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఏ కంపెనీ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద మనం చూసుకుంటే ఆ బిజినెస్ యొక్క ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని ప్రపంచానికి తెలియచేయాలి. తెలియచేస్తేనే మార్కెట్లో ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు, షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వ్యక్తులకు తెలిస్తేనే కదా వాళ్ళు మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తెలియకపోతే ఎలా చేస్తారు? లాస్లో ఉందంటే ఎవరైనా చేస్తారా? ఓకే, చేయరుగా. ఓకే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏదండి చెప్పండి ఎవరైనా? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ 1st యా, ఏప్రిల్ 1 టు మార్చ్ 31. యుఎస్ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఏంది?
December 31st. జనవరి టు డిసెంబర్ జనవరి 1 టు డిసెంబర్ 31 కదా. ఇది మనకి యుఎస్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూసుకోండి, లేదంటే టాటా తీసుకోండి. వాళ్ళు ఇయర్ అనౌన్స్ చేస్తారు కదా మార్కెట్లో, ఐడియా ఉందా? ఎస్ సార్. ఎందుకు అనౌన్స్ చేస్తారండి? ఎందుకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయటకు చెప్తారు ఒక కంపెనీది? పర్పస్ ఏంది? ఎందుకు చెప్పాల్సి వస్తుంది చెప్పండి? షేర్స్ రావడానికి, కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్. షేర్స్ ఇవన్నీ ఇప్పుడు రావడానికి. మీ దగ్గర 1 lakh డబ్బులు ఉందండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మార్కెట్లో షేర్లు కొనాలని చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ టాటా కంపెనీకో లేదంటే రిలయన్స్ కంపెనీకో డబ్బులు కావాలి. వారు ఇంకో చోట బ్రాంచ్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారు డబ్బులు? మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ నుంచి కలెక్ట్ చేస్తారు. ఎందుకోసం? మన దగ్గర డబ్బులు ఉంటుంది, మనం ఏ కంపెనీలో షేర్లు కొనాలో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇలా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయటికి అనౌన్స్ చేయడం వల్ల ఓకే ఈ కంపెనీ ఇయర్ ప్రాఫిట్లో ఉంది, దీన్ని నమ్మి నేను పెట్టొచ్చు, ఈ కంపెనీలో నేను లాస్ అవ్వను అని నీ మనసులో అనిపిస్తుంది. అనిపించినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు లైక్ టాటాలో కానీ రిలయన్స్లో కానీ పెడతావు. అలా అనౌన్స్ చేయకపోతే నువ్వు ఎలా పడతావు చెప్పండి? ఇట్లుగా ఇప్పుడు మీరే చూసుకోండి, ఒక ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ వెళ్తే 10-15 సెంటర్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత కానీ మీకు నమ్మకం వస్తే కానీ జాయిన్ అవ్వరు. అలాగే ఒకరు ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ చూస్తారు, వాళ్ళ యొక్క సక్సెస్ని చూస్తారు. ఓకే లాస్లో ఎంత ఉంది, సక్సెస్లో ఎంత ఉంది, ఏ విధంగా ట్రైనింగ్ ఉంది, వాళ్ళు చెప్పేది అర్థమవుతుందా లేదా, ఓకే అవన్నీ చూసిన తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవుతారు. వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో అనేది జాయిన్ అవ్వకపోవడం తప్పు. అట్లా ఉంటుంది. ఓకే కాబట్టి ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్స్ని అంటే లైక్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ని బయటికి షో చేస్తేనే మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఆస్తులు ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా షో చేస్తుంది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే. దాన్నే ఫైనాన్స్ అంటారు. ఇది ఒక మోడల్. సిఓ స్టాండ్స్ ఫర్ కంట్రోలింగ్, ఇట్స్ షోయింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్. అంటే ఒక ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లో రిలీజ్ చేయాలి అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ ఇది బయటికి ఎవరికి తెలియజేయనివ్వరు. ఇంటర్నల్గా సిఓలు ఎవరైతే ఉంటారో ప్రాజెక్ట్ మేనేజర్స్, ఓకే సో తర్వాత మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా డెసిషన్ మేకర్స్, వాళ్ళందరూ కూడా రా మెటీరియల్ ఎంత పర్చేజ్ చేస్తున్నారు, ఓకే ఎంతమంది మనకు ఎంప్లాయీస్ అవసరం ఉన్నారు, కాస్ట్ ఎంత జరుగుతుంది, మనం అనుకున్న కాస్ట్ కంటే మనం పెట్టుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుందా, ఏమైనా కాస్ట్ను రెడ్యూస్ చేయాలా, ఒక ప్రోడక్ట్ని మనం రా మెటీరియల్ ఇంత క్వాంటిటీ కావాలనుకున్నాం, లేదంటే ఇన్ని సెల్స్ తయారు చేయాలనుకున్నాం, లేదంటే ఇన్ని లైక్ షర్ట్స్ తయారు చేయాలనుకున్నాం, అంతకుమించి ఎక్కువగా రా మెటీరియల్ ఏమైనా ఓవర్లోడింగ్గా పర్చేజ్ చేస్తున్నామా, ఓకే అన్నెసెసరీగా ఖర్చులు ఏమైనా అవుతున్నాయా, కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలి, ఇవన్నీ కూడా డెసిషన్ మేకర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ మెయింటైన్ చేస్తారు. ఇవి బయటికి షో చేయనివ్వరు. ఓకే సో ఈ సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఒక ప్రోడక్ట్ తయారయ్యి మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఎంత రా మెటీరియల్ కావాలి, అన్నెసెసరీగా ఎక్కువగా పర్చేజ్ చేయకూడదు రా మెటీరియల్ని. తర్వాత మనకు 1000 మొబైల్స్ కావాలి, 1000 మొబైల్స్ సరిపడా బడ్జెట్ని మనం కేటాయించుకోవాలి, అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు, తక్కువ కాకూడదు. సో తర్వాత రిసోర్స్ ఎంత కావాలి నాకు ఆ తయారు చేయడానికి, ఓకే ఎన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చాలి, తర్వాత దాని మీద ప్రాఫిట్ ఎంత యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయాలి. అంతా ప్రాసెస్గా కూడా డెసిషన్ మేకర్స్ ద్వారా జరుగుతుంది. కాస్ట్ను ఎలా రెడ్యూస్ చేయాలి, ఎక్కువ కాకుండా బడ్జెట్ ఎక్కువ కాకుండా ఎలా రెడ్యూస్ చేయాలి, ఇవంతా కూడా కంట్రోలింగ్లో మనం చూసుకుంటాం. అదొక మోడల్. ఓకే సో దీన్ని SAP FICO అంటాం, దీనికి సంబంధించిన ప్రాసెస్ని. ఓకే డన్. నెక్స్ట్ సో SAPని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని మనం చూసుకుంటే, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఎంప్లాయీస్ నేమ్స్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే ఇక్కడ మనం 1972లో SAPని ఇంట్రడ్యూస్ చేశారు 5 IBM ఎంప్లాయీస్, వెలెన్ రూథర్, హోప్, హెక్టర్, ప్లాట్నర్ అండ్ చీరా, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళు బిఫోర్ వర్క్ చేసేవాళ్ళు కంపెనీస్లో. సో కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు ఈ 5 IBM ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 1972లో SAPని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
ఎందుకంటే ముందు వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు, ఇంకా బెస్ట్గా సాఫ్ట్వేర్ని కనిపెడితే బాగుంటుంది అనేది మెయిన్ ఈ యొక్క ఇంటెన్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, డన్. ఓకే గైస్, స్క్రీన్ కనపడుతుందా గైస్? కన్ఫర్మ్ చేయండి. వస్తుంది సార్. ఎస్ సార్, విజిబుల్ సార్. యా, ఓకే. కొంచెం కనిపించకపోతే చెప్పండి, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఓకే, డన్. తర్వాత సో ఈ 5 ఎంప్లాయీస్ ఎవరు సార్ అంటే, ఇట్ ఈజ్ ఏ జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు. వీళ్ళు జర్మనీ కంపెనీ వాళ్ళు. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారంటే వీళ్ళు 1972లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక కస్టమర్తో స్టార్ట్ చేశారు. ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మార్కెట్లో, సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. సో తయారు చేస్తానే ఆ సాఫ్ట్వేర్ కరెక్ట్గా వర్క్ అవుతుందని గ్యారెంటీ లేదు. కాబట్టి ఎవరైనా ఫస్ట్ ట్రైలు ఒక కస్టమర్తోనే స్టార్ట్ చేస్తారు. లేదు నేను తయారు చేశాను, అట్ ఏ టైం 100 మందిని నేను కస్టమర్ తీసేసుకొని నేను బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, అది వర్క్ అయినా వర్క్ అవ్వకపోయినా అనేది తప్పు. కాబట్టి ఒకరితో స్టార్ట్ చేసి అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని అనుకున్నప్పుడే దాన్ని పబ్లిక్ అనౌన్స్ చేస్తారు, లేదంటే అనౌన్స్ చేయరు. ఎందుకంటే ఓ సాఫ్ట్వేర్ని నమ్మి కొన్న తర్వాత అది కంపల్సరీగా యూటిలైజ్ అవ్వాలి, లేదంటే ఫెయిల్ అయిందంటే డ్రాబ్యాక్స్ ఎక్కువగా వస్తాయి. అది కూడా మెయిన్ అన్నమాట. తర్వాత 1972లో కనిపెట్టారు. తర్వాత దాన్ని బిఫోర్ మనకి ఎస్ఏపికి పేరు బిఫోర్ వేరేది ఉంది. 1977లో మనకి బిఫోర్ ఏముందంటే చూడండి, సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని ఫస్ట్ ఉన్నింది ఎస్ఏపి పేరు. తర్వాత ఏం చేశారు అంటే మనకి 1972లో పేరు ఏమొచ్చేసి సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పిలిచేవారు. కానీ 1977లో దాన్ని మార్చేశారు, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చారు. ఓకే, బిఫోర్ సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పేరు పిలిచేవాళ్ళు. 1977లో దాన్ని మార్చారు, సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్గా మార్చారు. ఓకే, సో స్టిల్ నౌ మ్యాక్సిమం కస్టమర్స్ మనకి 4 lakhs పైన ఉన్నారు మార్కెట్లో, 200 మోర్ దెన్ కంట్రీస్లలో. ఓకే, వరల్డ్ వైడ్ మొత్తం మీద తీసుకుంటే ఎస్ఏపి అనేది 3rd లార్జెస్ట్ కంపెనీగా మనం చెప్పడం జరుగుతుంది. 3rd లార్జెస్ట్ కంపెనీగా వరల్డ్లో మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత సార్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఎస్ఏపిలో ఏమేమి ఉంటాయంటే మనం చూసుకోవచ్చు. యా సార్, ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉంటుంది, ఎండ్ యూజర్ కూడా ఉంటుంది. సార్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసే వర్క్ ఏంటి, ఎండ్ యూజర్ చేసే వర్క్ ఏంటి? ఓకే, ఎఫ్ఐ కన్సల్టెంట్ డూయింగ్ కాన్ఫిగరేషన్స్. అతని వర్క్ ఏంటి అంటే, ఒక ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగా, పర్చేజ్ అండ్ లైక్ బయింగ్ అండ్ సెల్లింగా, సర్వీసా, టోటల్గా వాళ్ళ నుంచి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని కాన్ఫిగరేషన్స్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటి సార్ అంటే మనం ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాం. ఓకే, మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం, గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఇవన్నీ చేయాలి బ్యాకెండ్లో. వీటన్నిటిలో చేస్తూ ఎలాంటి ఎర్రర్స్ రాకుండా, ఆ ఎర్రర్స్ వచ్చినా బగ్స్ వచ్చినా కరెక్షన్ చేస్తూ చేసే వర్క్ ఎవరిది అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. ఒక హోమ్లో ఫాదర్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు ఎఫ్ఐ కన్సల్టెంట్. అది సో దీంట్లో శాలరీస్ ఎలా ఉంటాయి అంటే, ఫ్రెషర్ శాలరీ అయితే 3 lakhs, మ్యాక్సిమం 2.5 to 3 lakhsతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ శాలరీ చూసుకుంటే ఒకవేళ మనం 4+5 అట్లా పెట్టుకుంటే 4 to 5 మధ్యలో, 6 to 10 lakhs పైన మధ్యలో వీటి యొక్క శాలరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ లెవెల్లో ఉంటాయి. ఒకవేళ మించి ఎక్కువ పెట్టామంటే 16 lakhs, 50 lakhs కూడా పోతుంది. ఒకవేళ 7 years ఇట్లా పెట్టుకుంటే. మా మ్యూట్లో పెట్టుకోండి. హలో గైస్, మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. ఓపెన్ చేయొద్దు. యా, సో తర్వాత నెక్స్ట్ ఎండ్ యూజర్. సార్ ఎండ్ యూజర్ చేసే వర్క్ ఏంటి సార్ అంటే, కంపెనీస్లో ఇన్వాయిస్ పోస్టింగ్స్ అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఎండ్ యూజర్ పర్చేజ్ ఇన్వాయిస్లు కానీ, సేల్ ఇన్వాయిస్లు కానీ, జిఎల్ ఇన్వాయిస్లు కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క శాలరీ ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఫ్రెషర్ శాలరీ అంటే మార్కెట్ సినారియో ప్రకారంగా 1.8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ శాలరీ అయితే 5 lakhs వరకు లేదంటే 6 lakhs వరకు తీసుకోవడం
పోవడం జరుగుతుంది ఒకవేళ 3 to 4 years పైన ఎక్స్పీరియన్స్ పెడితే. అదే ప్రెషర్ అయితే కానీ మనకి 1.8తో అలా స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఫరెన్స్ ఈ రెండింటికి, ఎఫ్ఐ కన్సల్టెంట్కి ఎండ్ యూజర్కి. సో తర్వాత దీంట్లో ఎంఐ కన్సల్టెంట్ కూడా ఉంటాడు, లైక్ ఎంఎం కన్సల్టెంట్ కూడా ఉంటాడు. ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఓకే, ఇంకా పీపీ, ఓకే, ఇలా ఇంకా 5-6 మాడ్యూల్స్ ఉంటాయి. బట్ బేసిక్గా ఎక్కువగా వీటిని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. ఓకే, ఎంఎం కన్సల్టెంట్ కూడా అతనిది కూడా ఒక పార్ట్గా ఉంటుంది. ఎఫ్ఐసిఓలో ఒక సబ్జెక్ట్లో అది ఒక పార్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎంఎం కన్సల్టెంట్ కూడా మధ్యలో అవసరం అవుతారు, ఎస్డి కన్సల్టెంట్ కూడా అవసరం అవుతారు. మెటీరియల్ మేనేజ్మెంట్ అంటాం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ప్రతి కంపెనీలో ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఏ కంపెనీలో చూసుకోండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీగా ఉంటాయి. అలాగే ఎంఎం కన్సల్టెంట్స్ కూడా అవసరం అవుతారు, ఎస్డి కన్సల్టెంట్స్ కూడా అవసరం అవుతారు. సో వాళ్ళు కూడా చేసే వర్క్ ఏంటి, ఇంటిగ్రేషన్స్ చేస్తారు. ఇంటిగ్రేషన్స్ ఎఫ్ఐకి ఎంఎంకి ఇంటిగ్రేషన్, ఎఫ్ఐకి ఎస్డికి ఇంటిగ్రేషన్, వాళ్ళు సపరేట్గా ఉంటారు. వాళ్ళు చేసే వర్క్ అది. వాళ్ళ పని కూడా కాన్ఫిగరేషన్ చేయడమే, ఎర్రర్స్ ఏమైనా వస్తే కరెక్షన్ చేయడమే. వాళ్ళకు ప్రెషర్ శాలరీ ఎంత ఉండొచ్చు స్టార్టింగ్ అంటే 2.4 lakhs నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్లో 10 lakhs వరకు తీసుకుంటారు. ఓకే, అదే ఎస్డి కూడా ప్రెషర్ శాలరీ 2.4 నుంచి ఎక్స్పీరియన్స్ శాలరీ 8 lakhs మధ్యలో ఉంటుంది వాళ్ళకు కూడా. బట్ ఎంఎం ఎస్డి అనేది రేర్గా పోతారు చాలామంది. కొంచెం అంటే బర్డన్ ఎక్కువగా తీసుకోలేను ఎఫ్ఐసిఓ అనుకున్న వాళ్ళు ఎంఎం కన్సల్టెంట్గా, ఎస్డి కన్సల్టెంట్గా వెళ్తారు. ఇది జస్ట్ ఒక పార్ట్లా ఉంటుంది అంతే, బట్ వర్క్ కూడా అలాగే ఉంటుంది ఇంచుమించు. తర్వాత మనకి ఎఫ్ఐసిఓలో మెయిన్ హీరో క్యారెక్టర్ ఎవరంటే క్లయింట్. ఈ క్లయింట్ అనే వాళ్ళు లేకపోతే మనకు వర్క్ ఉండదు, జాబ్స్ ఉండవు. ఓకే, సో ఈ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మనల్ని రిక్రూట్ చేసుకోరు. ఐటీ కంపెనీస్లకే క్లయింట్స్ లేకపోతే ఆ ఐటీ కంపెనీస్ మనల్ని ఎందుకు రిక్రూట్ చేసుకుంటారు, చేసుకోరు. వాళ్ళకు వర్క్ ఉంటేనే కదా మనం అవసరం. వాళ్ళకు వర్క్ లేకపోతే మనతో ఏం అవసరం ఉంటుంది, అవసరం ఉండదు. కాబట్టి మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే ఎస్ఏపిలో క్లయింట్ అనేది మనం చెప్పుకోవచ్చు. క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని చెప్పొచ్చు. వీరి యొక్క డీటెయిల్స్ చూడాలంటే మనం ఎస్ఏపిలో SCC4లో టీ కోడ్లోకి వెళ్తే వారి యొక్క డీటెయిల్స్ మనకు కనబడతాయి. ఈ క్లయింట్ అనే నెంబరు 3 digitsతో ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ 3 digit న్యూమరికల్ నెంబర్. 999తో అంటే మనం ఎన్ని క్లయింట్స్, ఎంతమంది క్లయింట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు సార్ అంటే ఎస్ఏపిలో 999 క్లయింట్స్ని మనం ఎస్ఏపిలో క్రియేట్ చేయొచ్చు. ఓకే, వీళ్ళు లేకుండా మీకు వర్క్ ఉండదు, నాకు వర్క్ ఉండదు. వర్క్ చేయడానికి క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఆ క్లయింట్స్ కన్నా ప్రాజెక్ట్స్ ఐటీ కంపెనీస్ ఇవ్వకపోతే ఐటీ కంపెనీస్ మళ్ళాంటి నేర్చుకున్న వాళ్ళకు రిక్రూట్ చేసుకోరు. కాబట్టి క్లయింట్స్ని మనం హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఓకే, రియల్ టైంలో మనకి రియల్ టైం క్లయింట్ స్క్రీన్ ఇలా ఉంటాయి. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒకలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఒకటి హైదరాబాద్ ఉంది, లైక్ అంటే EUR యూరోప్, అమెరికా, INR అంటే ఇండియా. సో ఇలా 3 digitsతో మనకి క్లయింట్ యొక్క సర్వర్ ఇలా ఉంటుంది, 3 digitsతో ఉంటుంది. ఓకే, ఇలాంటి సర్వర్స్ని మనం మ్యాక్సిమం ఒక కంపెనీలో 999 క్లయింట్స్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, 3 digitsతో ఉంటుంది. ఇది ఇంటర్వ్యూలో అడిగినా కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, బట్ అన్నిట్లో మీకు యాక్సెస్ ఉండదు. మీకు ఏ వర్క్ అయితే ఇచ్చి ఉంటారో వాటిలో నువ్వు చేయాలి. అకౌంట్స్ పేయబులా అదొక పార్టీ నువ్వు చేయాలి, అకౌంట్స్ రిసీవబులా అదొక పార్టీ నువ్వు చేయాలి. లేదు మొత్తం నువ్వే మెయింటైన్ చేయాలంటే మొత్తం నువ్వే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న 3 నీకు యాక్సెస్ ఉండదు. దీంట్లో ఒక కంపెనీలోనే నువ్వు పనిచేస్తావు, అన్ని దాంట్లో చేయవు. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే నువ్వు ఎంటర్ అవుతావు, మిగతా దాంట్లో ఎంటర్ కావు. ఆ సర్వర్స్ ఉంటాయి, అవి ఏంటంటే డిస్కషన్ చేద్దాం. SAP అనేది ERP సిస్టమ్. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, ఒక సంస్థ, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. రిసోర్స్ అంటే ఏంటి, ఒక కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే దానికి సంబంధించిన అసెట్స్ అనేది మనకు కావాలి. ఆ అసెట్స్ ఉంటేనే మనం ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో అదేవిధంగా మనకు ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ అనేది డిఫరెంట్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఓకే, ఒక బిజినెస్ ప్రాసెస్ జరగాలంటే ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్తో లింక్ అయి ఉంటుంది.
ఆ బిజినెస్ ప్రాసెస్లో జరిగే మెయిన్ కేటగిరీస్ ఏంటి, అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే వేటితో లింక్ అయి ఉంటాయంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లైక్ ఈఆర్పి అంటే ఏంటి అనేది. సో ఇన్వెంటరీ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, ప్రొడక్షన్ మ్యాండేటరీగా ఉంటుంది, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ మ్యాండేటరీ, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, డెలివరీ, బిఐ, సేల్స్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, పర్చేజ్, ఇదంతా కూడా ఒక బిజినెస్ ప్రాసెస్లో ఒక పార్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేకుండా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేకుండా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ లేకుండా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ సేల్ ఇవన్నీ లేకుండా ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వదు. ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే వీటన్నిటితో అవసరం ఉంటుంది. అన్నిటితో ఒక బిజినెస్ ఆబ్జెక్టివ్ అనేది లింక్ అయి ఉంటుంది, ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఒకరితో ఒకరికి లింక్ లేకుండా అయితే ఉండదు. ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. వాళ్ళు ఓకే అంటేనే నీకు బిల్లు పాస్ అవుతుంది, అంటే అమౌంట్ నీకు చేతికి వస్తుంది. ఒక కంప్యూటర్ కొనాలండి, ఒక డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో డబ్బులు కావాలి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరికి అప్లై చేసుకోవాలి, రిక్వెషన్ పెట్టుకోవాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత కాన్ఫిగరేషన్ కావాలి, ఎంత ఓఎస్ కావాలి, ఇవన్నీ తెలుసుకుంటారు రిక్వెషన్లో. రిక్వెషన్లో తెలుసుకున్న తర్వాత ఓకే బడ్జెట్ శాంక్షన్ చేస్తేనే అప్పుడు నీకు ఆ బిల్లు వస్తుంది. అప్పుడు నువ్వు కంప్యూటర్ కొనాలా, నీకైనా నీ ఓన్ డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇలా ఈఆర్పి అంటాం. టాలీ అనేది కూడా ఒక ఈఆర్పి సిస్టమే, ఎస్ఏపి అనేది కూడా ఒక ఈఆర్పి సిస్టమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక కంపెనీ యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అంటే ఈ ఈఆర్పి అనేది అన్ని మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మీరు గమనించాలి. తర్వాత ఎస్ఏపిలో మనకు ప్రోడక్ట్స్ ఉంటాయి. ఎస్ఏపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అన్నాం, ఇది ఒక మోడల్. లైక్ తర్వాత దీంట్లో సిఆర్ఎం అంటారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, పిఎల్ఎం ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం సప్లయర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్ఈఎం సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇలా ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్స్ అంటాం. ఇవన్నీ కూడా సపరేట్ సాఫ్ట్వేర్స్, ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్లో ఒకలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. తర్వాత ఈసీసీ స్టాండ్స్ ఫర్ ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. ఎస్ఏపి S/4HANA అనేది 03 ఫిబ్రవరి 2015లో మనకి రిలీజ్ చేశారు. దీంట్లో కొన్ని అప్డేట్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా పూర్తిగా మన ఇండియాలో అయితే ఇంప్లిమెంటేషన్ కాలేదు, కొన్ని చోట్ల మాత్రమే అయ్యింది. ఇది 2027 కానీ 2030 కానీ పూర్తిగా ఈసీసీ అనేది వెళ్ళిపోయి S/4HANAలోకి మారిపోతుంది. ఇప్పుడు మనకి టాలీ ERP9 నుంచి టాలీ ప్రైమ్గా టోటల్గా ఎలా మార్చారో మార్కెట్లో మనకి కంపెనీల సాఫ్ట్వేర్, ఇలాగే ఈసీసీ నుంచి S/4HANAకు పూర్తిగా మారడానికి ఇంకా టైం పడుతుంది. సో ఈసీసీ 6.0 వర్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2004 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసి 2014లో అయింది. బట్ దీంట్లో స్మాల్ చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు. సో మనం నేర్చుకునేది కూడా ఈసీసీ 6.0నే. అండ్ S/4HANAలో చేంజెస్ ఏమి వచ్చాయనేది కూడా మీతో నేను ఫర్దర్ డిస్కషన్ చేస్తాను. ఓకే, ఎస్ఏపి R3 సర్వర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఇవి మెయింటైన్ చేస్తాయి ఎస్ఏపిలో. R అంటే రియల్ టైం అంటాం, 3 అంటే సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం ఎస్ఏపి స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్తో స్టార్ట్ చేసామని చెప్పాం. సో ఎస్ఏపి R1 1973లో మనకి ఒక సర్వర్తో స్టార్ట్ చేశారు. ఓకే, సో తర్వాత ఎస్ఏపి R2 1979లో 2 సర్వర్స్తో స్టార్ట్ అయింది. ఎస్ఏపి R3 1992లో ఎస్ఏపి R3 3 సర్వర్స్తో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది మార్కెట్లో. ఓకే, ఈ సర్వర్స్ అంటాం, లేదంటే ఆర్కిటెక్చర్స్ అంటాం. ఓకే, దీంట్లో ఈ 3 కీ రోల్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ ఇవంతా డేటా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఈ డేటా అనేది ఎక్కడ వెళ్ళి సేవ్ అవుతుంది? సర్వర్స్లలో సేవ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని మనం చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని ఉంటాయి. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి సార్ అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ డేటా టు యూజర్స్. మనం రెగ్యులర్గా మన బిజినెస్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్నే ప్రజెంటేషన్ లేయర్ అంటాం. అంటే నువ్వు చేసే వర్క్, అంటే నువ్వు చేసే ఇన్ఫర్మేషన్ లైక్ పర్చేస్ కానీ, సేల్స్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ నువ్వు చేసే వర్క్ ప్రజెంటేషన్ లేయర్లో చేస్తావు. అది కాస్త ఏమి చేస్తుంది? అది అప్లికేషన్ లేయర్. ఆ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? నువ్వు చేసే ప్రాసెస్ అంటే మనకి అప్లికేషన్ లేయర్లో సేవ్ అవుతుంది. అంటే యాక్సెస్ టు డేటాబేస్, రీడ్ అండ్ రైట్ డేటా. నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మనకి రీడ్ అండ్ రైట్ చేస్తుంది. అది చేసిన తర్వాత అది ఎక్కడ వెళ్ళి సేవ్ అవుతుంది?
అంటే డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ జరిగి ఇలా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలంటే మళ్ళీ అదే డేటాబేస్ నుంచి అప్లికేషన్కి వచ్చి అప్లికేషన్ నుంచి మనకి మళ్ళీ ప్రజెంటేషన్ లేస్ ద్వారా బై హ్యాండ్కి వస్తుంది. మన కంప్యూటర్ అనేది ఎలా చెప్తామో ఇన్పుట్ డేటా ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ ఎలా చేస్తామో దీనిలో కూడా అలాగే ఉంటుంది. ఓకే, అది వెళ్ళి డేటాబేస్లో స్టోరేజ్ అవుతుంది. తర్వాత లాస్ట్లో మనకి SAP S/4HANA 1805 ఇది నార్మల్గా మనకి ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇంకా మన R3 సర్వర్లోనే మన డేటా అనేది మెయింటైన్ చేస్తున్నాం. R అంటే రియల్ టైం అంటాం, 3 అంటే సర్వర్స్ అంటాం. అప్డేషన్స్ అవుతూ వస్తూనే ఉంటాయి. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ ఇలా కూడా చెప్పొచ్చు మనం, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ అని ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. యా, తర్వాత SAPలో మనకు చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఏమేమి వస్తాయి? FI అనేది ఒక మాడ్యూల్, CO అనేది ఒక మాడ్యూల్, అసెట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్, వర్క్ ఫ్లో, ప్రాజెక్ట్ సిస్టమ్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్లే. ఓకే, వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్లే. ఏ మోడల్కి సంబంధించిన వర్క్ ఆ మోడల్ వాళ్ళు చేస్తారు. ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, ఒక ప్రాజెక్ట్ లీడ్ తీసుకున్న తర్వాత వీళ్ళందరితో అవసరం ఉంటుంది. అందరితో అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి కంపెనీ హైరింగ్ చేసుకుంటుంది. అందరంటే అందరూ ఉండరు. ఓకే, లిమిటెడ్ అవసరాన్ని బట్టి తీసుకుంటారు. సో వీటన్నిటిని మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటాం. సో దీంట్లో మనం ఎక్కువగా నేర్చుకునేది, చాలామంది నేర్చుకునేది FI. CO తక్కువ ఉంటుంది, అంటే ఎవరైతే బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. FI అంటే ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చేస్తాడు. ఓకే, ఈ పోస్టింగ్స్ చేయడము తక్కువ ఉంటుంది FI పని. ఓన్లీ కాన్ఫిగరేషన్స్, బగ్స్, ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది అతని పని. ఇంకా COలో అంటారా, అతను చేయాల్సిన వర్క్ ఏంటి, కాస్ట్ని ఎలా రెడ్యూస్ చేయాలి అనేది అతని వర్క్. సో అసెట్ మేనేజ్మెంట్ అంటారా, ఎంత అసెట్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం, ఎంత మనం దాని మీద డిప్రిసియేషన్ తీస్తున్నాం, వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయని చూసేవాళ్ళు AMలు. హ్యూమన్ రిసోర్స్ అంటారా, వాళ్ళు మన బిజినెస్కి ఎంత అవసరం అవుతారు, హ్యూమన్ రిసోర్స్ అనేది హైరింగ్ చేసుకునేది వాళ్ళ పని. ఇలా ఎవరు చేసే వరకు వాళ్ళు చేస్తారు. ఇంకా మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారా, ఎంత రా మెటీరియల్ మనం పర్చేజ్ చేస్తున్నాం, సో ఎంత మనం ఫినిష్డ్ గుడ్స్గా మారుస్తున్నాం, అవన్నీ చెక్ చేసుకునేది MM వాళ్ళు. ఇంకా ప్రొడక్షన్ ప్లానింగ్లో చూసుకుంటే ఎంత ప్రొడక్షన్ మన దగ్గర ఉంది, ఎంత స్టాక్ అయిపోతుంది, ఇంకా ఎంత మనకు అవసరం ఉంది అనేది వాళ్ళు చూస్తారు. నువ్వు చేసే వర్క్ అంతా కరెక్ట్గా ఉందా లేదనేది క్వాలిటీ మేనేజ్మెంట్లో క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చెక్ చేసుకుంటారు క్వాలిటీ టీంలో. ఇట్లా ఒక్కొక్కరు ఎవరు చేసే పని వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత మార్కెట్లో SD, నువ్వు ఎంత స్టాక్ సేల్ చేస్తున్నావు, ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు చూసుకునే చెక్ చేసేది వాళ్ళు. ఇలా ఫంక్షనల్ మాడ్యూల్స్లో ఏ కన్సల్టెంట్ చేసే వర్క్ ఆ కన్సల్టెంట్ చేస్తారు. ఇంకా టెక్నికల్ మాడ్యూల్స్ అంటారా, క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్కి సూటబుల్స్ కానప్పుడు రిక్వైర్మెంట్స్ FI కన్సల్టెంట్ ఏం చేస్తాడు, టెక్నికల్ మాడ్యూల్స్తో లింకప్ అవుతాడు. అంటే అబ్యాపర్తో కానీ, తర్వాత బేసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఒకే బిజినెస్ వేర్ హౌస్ వాళ్ళతో వెళ్ళి ఎవరితో ఏం అవసరం ఉంటుందో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ చెప్పి అబ్యాపర్తో కూర్చొని ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన కొన్ని కస్టమైజేషన్ చేపించి అవి SAPలోకి మ్యాప్ చేపిస్తారు వర్క్ అయ్యే విధంగా. అది టెక్నికల్ మాడ్యూల్స్, టెక్నికల్ వాళ్ళు చేసే పని. వీళ్ళతో 24/7 మనకేం అవసరం ఉండదు. ఎప్పుడైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఫ్యూచర్స్ SAPలో లేకపోతుందో అప్పుడు FI కన్సల్టెంట్ అబ్యాపర్తో కూర్చొని మాట్లాడి క్లయింట్ రిక్వైర్మెంట్ మొత్తం తెలుసుకొని చెప్పి ఆ ఫీచర్స్ SAPలోకి యాడ్ చేపిస్తాడు. ఆ పని మనకి టెక్నికల్ మాడ్యూల్స్ వాళ్ళు చేస్తారు. తర్వాత ఇంటిగ్రేషన్స్ పార్ట్, SAP R/3 ఇంటిగ్రేషన్ చేసే వర్క్స్ అండి. ఈవెంట్స్ అండ్ సైమల్టేనియస్ ఎఫెక్ట్స్ అంటాం. ఇక్కడ వేటితో లింక్ అవుతుంది FI అంటే, COతో లింక్ అవుతుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కంట్రోలింగ్, హ్యూమన్ రిసోర్స్, ప్రొడక్షన్ ప్లానింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, వీటన్నిటితో FI అనేది ఇంటిగ్రేషన్స్ అయ్యి లింక్ అయి ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే ఈ అవసరం అవుతుంది మధ్యలో 100%. తర్వాత మెయిన్గా సిస్టమ్ ల్యాండ్స్కేప్, SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఇవి చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి SAPలో. టోటల్గా 5 ఉంటాయి. ఆ 5లో మనకి 3 ఎక్కువగా యూజ్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెవలప్మెంట్ సర్వర్లో
ఒక క్లయింట్కి సంబంధించిన టోటల్ రిక్వైర్మెంట్ తెలుసుకొని ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్లో మనం కస్టమైజేషన్ లైక్ అంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాం. ఓకే, ఒక పర్చేజ్ బిల్లు కానీ సేల్ బిల్లు కానీ ఎంటర్ చేయాలి అంటే వాటికి సంబంధించిన బ్యాకెండ్లో కష్టపడాల్సిన వర్క్ అంతా ఎవరు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్, వాళ్ళు కష్టపడతారు ఇక్కడ. ఓకే, డెవలప్మెంట్ సర్వర్లో మనకి ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ సక్సెస్ అవ్వాలి అంటే ప్రోగ్రామర్స్ ఉంటారుగా, ఈ పైథాన్ కానీ వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తర్వాత హాట్స్టార్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి? పైథాన్ యూజ్ చేయడం వల్ల. పైథాన్ వర్క్ వాళ్ళు చేస్తే ఈ నెట్ఫ్లిక్స్లో కానీ హాట్స్టార్లో కానీ ఓకే ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. అంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. అలాగా ఎస్ఏపిలో డెవలప్మెంట్ సర్వర్లో మనకి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్. చేసిన తర్వాత వాటి నుంచి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సర్వర్కు పంపిస్తారు, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఒక క్వాలిటీ టెస్టింగ్ టీం ఒకటి ఉంటుంది క్వాలిటీ సర్వర్లో. వాళ్ళు చెక్ చేస్తారు, 1-2 సార్లు చెక్ చేసి వర్క్ అవుతుందని తెలిస్తేనే క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ మెయిన్ లైవ్ సర్వర్కు పంపిస్తారు. అక్కడ ఎండ్ యూజర్స్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తారు. పర్చేజ్ కానీ సేల్ కానీ జిఎల్ పోస్టింగ్ అనేది ప్రొడక్షన్ సర్వర్లో ఎండ్ యూజర్స్ మనకు చేయడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ రియల్ టైంలో మీరు వర్క్ చేయాల్సింది ఈ సర్వర్ల మీదనే. ఓకే, ఈ మూడిట్లో ఏదో ఒకటి దాని మీద మీకు ఇస్తారు. ఓకే, డన్. నెక్స్ట్ మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టికెటింగ్ టూల్స్ నేమ్స్ వచ్చేసి సర్వీస్ నౌ అని, సాల్వ్ అని ఉంటాయి. ఇక్కడ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ ఉంటాయి. సార్ P1 P2 అనేది హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్తాం. P3 P4 అనేది లో ప్రయారిటీ అని చెప్పుకుంటాం. ఈ P1 P2 టికెట్స్ అనేటివి మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఇమీడియట్గా ఎర్రర్ వచ్చింది, అది మధ్యలో ఆగిపోయింది, మీరు ఏం చేస్తారు? స్క్రీన్ షాట్ తీసి సర్వీస్ నౌ ద్వారా ఇమీడియట్గా నువ్వు ఎఫ్ఐ కన్సల్టెంట్కి చేస్తారు. మెయిల్ ఎలా చేస్తారో అలా చేస్తారు. చేసినప్పుడు ఇమీడియట్గా మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ సపోర్టర్స్ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే అది వర్క్ లైవ్లో ఆగిపోయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి త్వరగా మనం 2 or 6 hours చేసి పంపించాలి. అప్పుడు మళ్ళీ వాళ్ళ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటారు. అప్పుడు మనం యాక్టివ్గా ఉండాలి. మనం సరిగా ఇవ్వకపోయారనుకోండి సర్వీసు, ఆ ఎండ్ యూజర్ కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ బ్యాడ్ కామెంట్స్ రాశారనుకోండి క్లయింట్స్కి, మీ జాబులు పోతాయి. మీ గురించి ఎంత మంచిగా క్లయింట్స్కి చెప్తే ఆ క్లయింట్స్ ఎక్కువ హైరింగ్ ఇవ్వడం వల్ల నీ ఐటీ కంపెనీస్ హైరింగ్ ఇస్తాయి, లేకపోతే ఇవ్వవు. అది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి మనకు వస్తుంది. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో మనము కస్టమర్స్తో చాలా మంచిగా మాట్లాడాలి, చాలా మంచిగా వాళ్ళతో మనం డీల్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే కన్నా వాళ్ళు కన్నా బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్గా ఇచ్చారంటే మనకు టోటల్గా ఇది అవుతుంది. అది మీరు గమనించాలి. తర్వాత మార్కెట్లో వరల్డ్స్ టాప్ 5 సాఫ్ట్వేర్ మీరు చూసుకుంటే జనరల్ ఉన్నాయి, ఈఆర్పి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. జనరల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, ఎస్ఏపి, హెచ్పి, ఇవన్నీ జనరల్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. ఈఆర్పి సాఫ్ట్వేర్ కిందకి ఎస్ఏపి, ఒరాకిల్, జేడీ అడ్వర్స్, పీపుల్ సాఫ్ట్, ఎపికార్, బ్యాన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఒరాకిల్ కూడా సేమ్ ఇంచుమించు ఎస్ఏపి లాగానే ఉంటుంది, బట్ కొంచెం వాటికంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఒరాకిల్ అనేది. సేమ్ ఇంచుమించు సేమ్ అదే సిలబస్తో ఉంటుంది. ఓకే, జనరల్ సాఫ్ట్వేర్స్కి ఈఆర్పి సాఫ్ట్వేర్స్కి డిఫరెన్స్ మనకి ఈ విధంగా చూడొచ్చు, పెద్దగా అనిపించదు. తర్వాత అడ్వాంటేజ్ చూసుకుంటే ఎస్ఏపి అనేది ఆల్ మాడ్యూల్స్తో లింక్ అయి ఉంటుంది, ఫాస్టర్గా వర్క్ అవుతుంది. దీన్ని మల్టీ లాంగ్వేజెస్ 41 లాంగ్వేజెస్లో యూజ్ చేయొచ్చు. మల్టీ కరెన్సీస్ ఎక్కువగా యూజ్ చేస్తాం దీన్ని, అండ్ మల్టిపుల్ కంట్రీస్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. మ్యాన్ పవర్ని తగ్గిస్తుంది, చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, ఆల్ మాడ్యూల్స్తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కస్టమైజేషన్ కూడా చేయించుకుంటాం. కంటిన్యూస్ సపోర్ట్ కూడా మనం ఉండాలి క్లయింట్స్కి. ఎప్పుడు పడితే అప్పుడు మనం వాళ్ళకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇన్ టైంలో, లేదు అంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, రేటింగ్ సరిగా రాదు మీకు, అది కూడా మీరు గమనించాలి. తర్వాత టాప్ బెనిఫిట్స్ ఏముంటాయి సార్ అంటే డేటా సెక్యూరిటీ, కాంపిటీషన్, కొలాబరేషన్స్ అన్ని మాడ్యూల్స్తో, ప్రొడక్టివిటీ చాలా మంచిగా ఉంటుంది, గ్రోతింగ్ చాలా బాగుంటుంది, కస్టమర్ సర్వీస్ అండ్ సేవ్ మనీ కూడా బాగుంటుంది. ఇది టాప్ బెనిఫిట్స్గా మనం చెప్తాం ఒక ఎంటర్ప్రైజ్, ఒక సంస్థకు సంబంధించి. తర్వాత ఎక్కువ ఎస్ఏపిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే టెలికమ్యూనికేషన్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, రీటైల్ సెక్టర్స్, ఎయిర్లైన్స్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్ వాటిలలో
దీని ఎస్ఏపి ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. తర్వాత ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ సిఓ. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేసేది జనరల్ లెడ్జర్. అకౌంట్స్ పేయబుల్స్లో ఒక 4 టాపిక్స్ ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్స్లో 4 టాపిక్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎఫ్ఐలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తాం. సో తర్వాత ఇంటిగ్రేషన్స్ పాయింట్ టైప్కి వస్తే ఎఫ్ఐ టు సిఓ, ఎఫ్ఐ టు ఎంఎం, ఎఫ్ఐ టు ఎస్డి, ఇవి ఇంటిగ్రేషన్స్ పాయింట్ టైప్లో మనం ఉపయోగిస్తాం. ఇంకా కంట్రోలింగ్లోకి వస్తే కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, ప్రాఫిట్ సెంటర్ అండ్ ప్రోడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. సో ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఇదంతా మీరు నేర్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది, 6 నెలలు పడుతుంది, కొన్ని నెలలు 3 నెలలు కూడా పడుతుంది. ఓకే, బట్ దీంట్లో మనం నేర్చుకుపోయేది ఎఫ్ఐ డిస్కషన్ చేస్తాం, సిఓలో 5-6 టాపిక్స్ డిస్కషన్ చేస్తాం, ఇంటిగ్రేషన్స్ పార్ట్ ఆఫ్ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఒక కంపెనీకి సంబంధించిన మ్యాటర్లో మనం చూసుకుంటే ఒక కంపెనీ ఒక బిజినెస్ ప్రాసెస్లో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి సార్ అంటే, ఇక్కడ ఉన్న ఫోటోలో ఉన్న ఇన్వెంటరీ కానీ, ప్రొడక్షన్ కానీ, వెండర్స్ కానీ, పర్చేసింగ్ కానీ, జనరల్ లెడ్జర్ కానీ, కస్టమర్స్ కానీ, సేల్స్ కానీ, వీళ్ళే మెయిన్ ఆధారం ఒక బిజినెస్ ప్రాసెస్లో. ఇవి లేకుండా ఏ బిజినెస్ ప్రాసెస్ కూడా జరగదు అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత S/4HANAకు వస్తే ఇది ECC 6.0కి లైక్ S/4HANAకు డిఫరెన్స్ మనం చూసుకుంటే, బిఫోర్ ECC 6.0లో మనకి స్పీడప్ అనేది కొంచెం ఇంచుమించు ఇలా ఉంటుంది. S/4HANA వచ్చిన తర్వాత హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్సెస్ అంటే స్పీడప్, డేటా ప్రాసెసింగ్లో స్పీడప్ అనేది పెరుగుతుంది ఇన్ టైంలో. దీన్ని మనం S/4HANAని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సైట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక సర్వర్ కానీ ఏదైనా అప్డేట్ అవుతుందంటే సరిలేని ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్గా జరిగే విధంగా ఏదైనా సర్వర్ అనేది కనిపెడతారు. అంటే మనకు టాలీ ప్రైమ్లో చూసుకుంటే ఒక సర్వర్ నుంచి ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి మారుతుంది అంటే అన్నెసెసరీ ఫీచర్స్ తీసేస్తూ న్యూ ఫీచర్స్ యాడ్ చేస్తూ రావడాన్నే మనం వర్షన్ చేంజెస్ అంటాం. అలాగే కొంచెం స్పీడప్ పెరుగుతుంది. లైక్ ఫ్యూచర్లో జరిగే వర్క్ను బట్టి, ప్రాసెసింగ్ని బట్టి మనం స్పీడప్ అనేది పెంచుకుంటూ వెళ్తాం, ఏ సర్వర్లో అయినా కానీ, ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ. బెనిఫిట్స్ మనం చూసుకుంటే మ్యాన్ పవర్ సేవింగ్ ఉంటుంది, లెస్ ఎర్రర్స్ వస్తాయి, టైం సేవింగ్ అవుతుంది, ఈజీ టు ఆపరేట్ చేయడానికి ఉంటుంది. వర్క్ ప్రాసెసింగ్ వచ్చేసి మనం స్పీడ్ ప్రాసెసింగ్ బాగా జరుగుతుంది, స్పీడ్ డేటా ఎక్స్పోర్టింగ్ ఉంటుంది మనకు SAP టు ఎక్సెల్కి. అనాలిసిస్ కూడా మనం చేయడానికి ఈజీగా ఉంటుంది, మనకి బెనిఫిట్స్. తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ECC 6.0 హార్డ్ డిస్క్ బేస్డ్ స్టోరేజ్, S/4HANA ఈజ్ ఏ SSD బేస్డ్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. అంటే బిఫోర్ మనకి HDD అంటే ఇలా ఉంటుంది, ఇలా మనకి ఒక CDలో ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసే విధంగా ఉంటుంది అనుకోండి ECCలో. బట్ S/4HANA వచ్చేసరికి CDs వెళ్ళి మనకి చిప్స్ లాగా వచ్చినాయి, మెమరీస్ లాగా. అంటే డిఫరెన్స్ చూపిస్తున్నాను ఏంటి స్పీడప్ అవడానికి ఒక సాఫ్ట్వేర్ ఏంటి అనేది ఇక్కడ మనకి ఇచ్చామన్నమాట ఒక ఫోటోల రూపంలో, అది చెప్పుకోవచ్చు. తర్వాత ఫికో మోడల్, ఇక్కడ మనం చూసుకుంటే ఒక కంపెనీ ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జరిగే ప్రాసెస్ మొత్తం కూడా ఎవరితో లింక్ అయి ఉంటుంది అని చూసుకుంటే వీళ్ళందరూ అవసరం అవుతారు. ఆడిటర్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ అథారిటీస్, స్టేక్ హోల్డర్స్, జర్నలిస్ట్, బ్యాంక్స్, లీగల్ అథారిటీస్, ఫైనాన్షియల్ అనలిస్ట్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్స్, కంట్రోలర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్, వీళ్ళందరి సమక్షంలోనే ఒక కంపెనీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎక్స్టర్నల్గా చేసేవాళ్ళు పనిచేసేవాళ్ళు ఎక్స్టర్నల్గా చేస్తారు, ఇంటర్నల్గా చేసేవాళ్ళు ఇంటర్నల్గా చేస్తారు. వీళ్ళందరూ ఉంటేనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఒక ప్రోడక్ట్ రూపంలో తయారయ్యి మార్కెట్ నుంచి బయటకు, ప్రొడక్షన్ కంపెనీ నుంచి బయటకు వస్తుంది. వీళ్ళందరూ లింక్ అనేది ఎక్కడో ఒక చోట ఏదో ఒక టైంలో ఉండనే ఉంటుంది అది. తర్వాత స్టాండర్డ్స్ FI, ఫ్లెక్సిబిలిటీ CO. ఎక్స్టర్నల్ అంటే మనము ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ షో చేస్తుంది. ఓకే, ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ప్రపంచానికి తెలియజేయాలి, తెలియజేస్తేనే నీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంటర్నల్గా చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ, ఒక కంపెనీలో కాస్ట్ రెడ్యూస్ని ఎలా చేయాలి, ఏ విధంగా ఉన్న బడ్జెట్లోనే వర్క్ను కంప్లీట్ చేసుకోవాలనేది కంట్రోలింగ్లో చూసుకుంటాం. తర్వాత మెయిన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫంక్షనల్ మోడల్స్, ఒక బిజినెస్ సినారియో మెయిన్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు చూసుకుంటే
ఒక క్లయింట్ యొక్క బిజినెస్ మనము చూసుకుంటే ఆర్గనైజేషన్ యూనిట్ అంటాం. అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఒక క్లయింట్ బిజినెస్ డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటామో దాన్ని మనము ఎస్ఏపీ అని చెప్పుకున్నాం. ఆ ఆర్గనైజేషన్ యూనిట్ బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. ఓకే, చేసిన తర్వాత ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని సో అక్కడ పర్చేజ్ కానీ సేల్ కానీ తర్వాత లైక్ జనరల్స్ కానీ ఏం జరిగినా వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని మాస్టర్ డేటా రూపంలో సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది. అది ఎలా అనేది ఫర్దర్ క్లాసెస్లో మనం తెలుసుకుంటాం. ఓకే, ఆ మాస్టర్ డేటా అంటే ఏమంటారు దాన్ని? వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్స్ మాస్టర్ డేటా, ఇలా వాటి రూపంలో డేటా అనేది సేవ్ అవుతూ వస్తుంది. ఇంకా ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఇన్కమ్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ వీటన్నిటిని మనం ట్రాన్సాక్షన్స్ అంటాం. పోస్టింగ్ చేస్తాం వాటిని. సో చేసిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకుంటాం ఎలా? రిపోర్ట్స్ రూపంలో. సో దీన్నే ఒక బిజినెస్ సినారియో అని చెప్పుకోవచ్చు. ఒక బిజినెస్ సినారియో అని కూడా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఓకే, డన్. మనకు ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎలిమెంట్స్ అంటే పాత స్క్రీన్ మనకి ఇలా ఉండేది. ఓకే, పాత స్క్రీన్. దీని కమాండ్ ఫీల్డ్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఆప్షన్స్, అప్లికేషన్ టూల్ బార్, ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, ఇవన్నీ ఇలా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ స్క్రీన్ ఇలా ఉంటుంది మనకి. ఈసీ 6.0 స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే, వీటి నుంచే మనము వర్క్ చేయాల్సి వస్తుంది. కాన్ఫిగరేషన్ స్క్రీన్ ఉంటుంది, ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఉంటుంది. తర్వాత జిఎల్స్ని క్రియేషన్ ఇలా చేస్తాం. తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. మనం వెండర్స్ అంటే సప్లయర్ దగ్గర నుంచి మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు వాటిని చెక్ చేసుకోవాలంటే ఫైల్స్ ఇక్కడ చూడొచ్చు. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. తర్వాత రిపోర్ట్స్ చెక్ చేయాలంటే SC16Nలోకి వెళ్ళి చెక్ చేస్తాం. ఓకే, సో ఇది మన యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క సక్సెస్ స్టోరీ. సో ఇతను FI కన్సల్టెంట్గా రీసెంట్గా వచ్చింది. మనకి 6 కంపెనీస్ వరకు సెలెక్ట్ అయి ఉన్నారు మంచిగా. అండ్ అమెజాన్లో 3 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. ఒమిగో, సూపర్ కే, బజాజ్లో కూడా సెలెక్ట్ అయ్యారు. FI కన్సల్టెంట్. సో ఈమె ఇంటిల్లిపాత్లో 7.2 lakhsతో రీసెంట్గా జాబ్ వచ్చింది. పట్నం ఆఫీసర్, కడప శ్రీహరి డిగ్రీ కాలేజ్. మేము కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్లో. ఇతనికి 2.16 ఆస్టర్ కంపెనీలో వచ్చింది. BBA సోహెల్ అనమాట, RM ఎగ్జిక్యూటివ్. ఈఎంఐ కూడా ఆస్టర్ కంపెనీస్లోనే IT సొల్యూషన్స్ 2.1 lakhతో ఈమె కూడా జాబ్ వచ్చింది. గౌసియా. ఓకే, ఇది అండి SAP FICO S/4HANA సంబంధించిన డెమో ఇది. ఓకే, యా, ప్లీజ్ ఎనీ డౌట్స్? సార్ మనకు జాబ్ అనేది మనం IT కంపెనీలో చేస్తాం మాకు జాబ్స్. అవునండి. ఏంటండి? యా గైస్, ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. సార్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ చెప్తారా సార్? యా, 100%. చూడండి, మీకు చాలా మంది డౌట్ రావచ్చు తక్కువ అమౌంట్తో మీరు ఎంతవరకు నేర్పిస్తారని. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. బిఫోర్ ట్రైనింగ్కి ఆఫ్టర్ ట్రైనింగ్కి క్లారిటీ మీకే పూర్తిగా తెలుస్తుంది. తర్వాత టోటల్గా రియల్ టైం పర్చేజ్ ఇన్వాయిస్లు కానీ, బ్లూ ప్రింట్ కానీ, ఓకే, టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ట్రైనింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందనేసి కూడా. ఏ ఒక్క పాయింట్ టైప్లో కూడా నాలెడ్జ్ ఇవ్వడంలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఏ స్టూడెంట్ కూడా ఇప్పటివరకు ఇబ్బంది పడింది లేదు. ఓకే, అది మీరే చూస్తారు కూడా. PDF జాబ్ ఇష్యూర్మెంట్ ఉంటుంది కదా సార్? ఏంటండి? జాబ్ ఇష్యూర్మెంట్ అనేది ఉంటుంది కదా? 100% ఉంటుంది. ఓకే, 100% ఉంటుంది. ఓకే, సో అసూరెన్స్ కాదు, అసిస్టెన్స్ అంటాం. ఓకే, రెఫరెన్సెస్ ఏమైనా ఉన్నా చెప్తాను. మాకు తెలిసినవి, మేము చేయగలిగినవి మేము 100% చేస్తాము. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్
So voice is not. నువ్వు ఆన్సర్ చేయగలిగితేనే కదా వాళ్ళు ఇస్తారు ఆన్సర్స్. యా, ఒక స్టూడెంట్కి నువ్వు ఒక ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత లైక్ అతను అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలిగితే కదా జాబ్ ఇస్తారు. ఆన్సర్ చేయలేకపోయి వర్క్ చేయలేకపోతే ఎవరు కూడా ఇవ్వరుగా. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. మీరే చెప్పండి, మీరే న్యాయంగా చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్తేనే కదా నేను తీసుకుంటాను. ఆన్సర్ చెప్పలేకపోతే ఎలా తీసుకుంటాను? చెప్పలేము, తీసుకోము. అది అంటే మనం నాలెడ్జ్ ఇవ్వకుండా మన నాలెడ్జ్ ఏం లేకుండా మనకు జాబ్ కావాలంటే రాదు. ఇంకొకటి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు చెక్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ చెకింగ్, ఇవన్నీ ప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఓకే, గ్రూప్ డిస్కషన్ చేయడము, ఇవన్నీ కూడా మీరు మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఒక టాపిక్ అయిపోయింది, చెప్పండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైప్ లో కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇవన్నీ చెప్తారు కదా సార్? 100% ఇస్తాను. ఇంటర్వ్యూ మన ట్రైనింగే ఇంటర్వ్యూ ట్రాకింగ్ ట్రైనింగ్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తాను. ఓకే, రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూస్లో నాకేం అడిగారు అనేది కూడా నేను చెప్తాను. నాకు అడిగిన క్వశ్చన్స్ నేను అడిగింటి చెప్తాను, ఏమడిగారు, నేను ఆన్సర్ ఎలా వాళ్ళకి ఇవ్వగలిగాను, వాళ్ళు ఏ విధంగా మనకి చెప్పారు అనేది కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ నా స్టూడెంట్స్ వర్క్ చేసే వాళ్ళతో మధ్య మధ్యలో ఇంటరాక్షన్ చేపిస్తాను. ఆల్రెడీ కంప్లీట్ చేసే వాళ్ళలో, రియల్ టైం వర్క్ చేసే వాళ్ళలోనే నేను వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ చేపిస్తాను. ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను మీతో డిస్కస్ చేపిస్తాను. గ్రూప్ డిస్కషన్స్, వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతున్నాయి, ఓకే, ఇవన్నీ కూడా నేను మీతో ఇంటరాక్షన్ చేపిస్తాను. టోటల్గా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, నాలెడ్జబుల్గా ఉంటుంది. బిఫోర్ 45 డేస్కి, ఆఫ్టర్ 45 డేస్కి మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఇదైతే నేను 100% హామీ ఇవ్వగలుగుతాను. ఓకే, ప్లీజ్ ఇంకా వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ చేసుకోండి. హలో సార్, ఈరోజు డెమో క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. సార్ ఇది ట్రైనింగ్ ఈసీసీ వర్షన్ ఉంటుందా, S/4HANA ఉంటుంది సార్? ECC 6.0 అండి, అదే కదా మనం డిస్కషన్ చేసాం డెమోలో. సర్వర్ యాక్సెస్ కూడా ఈసీసీ ఉంటుందా సార్? అవును, ఈసీసీనే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే S/4HANAకు సంబంధించిన సర్వర్ కూడా మీరు తీసుకొని ప్రాక్టీస్ చేసుకో. ఓకే, 2 సర్వర్లు మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సరే, చెప్పండి సార్. ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో లింక్ పంపిస్తాను. సో ఏ రోజు క్లాస్ రికార్డింగ్ ఆ రోజు గ్రూప్లో పడిపోతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, వన్స్ క్లాస్ అయిపోతే రికార్డింగ్ పడిపోతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సరే, ఇంకొకటి అంటే మీరు చెప్పుకుంటే కొద్దిగా రీసౌండ్ వస్తుంది. నా వైపు నుంచి ఏం లేదు బ్రదర్, నా వైపు నుంచి ఎప్పుడు రీసౌండ్ రాదు. ఓకే, నేను ఎంటీ రూమ్లో కూర్చొని చెప్తాను.